హాయ్ గైస్, ఈ వీడియో SDLC సిరీస్లో సెకండ్ వీడియో. ఈ వీడియోలో ఫీజిబిలిటీ స్టడీ గురించి మొత్తం చెప్తా. ఫస్ట్ వీడియో రిక్వైర్మెంట్ ఎలిస్టేషన్ అనాలిసిస్ గురించి చేసిన వీడియో ఇక్కడ ఐ బటన్లో ఇస్తా. ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని గురించి తెలుసుకోండి, అప్పుడు ఈ వీడియోకి రండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. SDLC 7 phases-లో ఈ ఫీజిబిలిటీ స్టడీ అనేది కూడా ఒక ఫేజ్. లాస్ట్ వీడియోలో మనం చూసినట్టు ఒక కస్టమర్ తన రిక్వైర్మెంట్స్తో సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వచ్చి తన రిక్వైర్మెంట్స్ చెప్పి నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలని అడిగాడు కదా. అప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఆ రిక్వైర్మెంట్స్ని తీసుకొని అనాలిసిస్ స్టార్ట్ చేశాడు కదా. అనాలిసిస్ అయిపోయిన తర్వాత తన టీమ్ మెంబర్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు. ఆ మీటింగ్లో ఎవరెవరు ఉంటారంటే ప్రాజెక్ట్ మేనేజర్, టెక్ లీడ్స్ ఆర్ డెవలప్మెంట్ లీడ్స్, QA లీడ్ ఆర్ టెస్టింగ్ లీడ్ అండ్ ఫ్యూ టీమ్ మెంబర్స్ అండ్ ఆల్సో HR. వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఈ మీటింగ్లో ఏం పాయింట్స్ డిస్కస్ చేస్తారంటే 3 పాయింట్స్ డిస్కస్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ రిక్వైర్మెంట్ ఫీజిబిలిటీ స్టడీ. అంటే ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఈ రిక్వైర్మెంట్ మనం చేయగలుగుతామా లేదా అనేది బిజినెస్ అనలిస్ట్ టెక్నికల్ పర్సన్స్తో డిస్కస్ చేస్తాడు. ఇది రిక్వైర్మెంట్ ఫీజిబిలిటీ స్టడీ. సెకండ్ది టెక్నాలజీ ఫీజిబిలిటీ స్టడీ. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు తనకి ఏ టెక్నాలజీలో కావాలో అనేది కూడా మెన్షన్ చేస్తాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ తన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వడానికి నాకు పైథాన్ అయితే బాగుంటుంది, పైథాన్లో కోడింగ్ కావాలి నాకు అని డెసిషన్ తీసుకుంటే మన కంపెనీలో మన టీమ్ ఏ టెక్నాలజీ మీద పనిచేస్తున్నాము, సో కెన్ వి స్విచ్ అవర్ టెక్నాలజీ ఫర్ పైథాన్ ఆర్ నాట్. పైథాన్ రిలేటెడ్ స్కిల్డ్ పర్సన్స్ మన ప్రాజెక్ట్లో ఉన్నారా లేదా చూస్తారు. ఒకవేళ లేకపోతే పైథాన్ రిలేటెడ్ స్కిల్డ్ పర్సన్స్ని మనం ఏమన్నా హైర్ చేసుకోవాలా లేదా అనేది కూడా డిసైడ్ అవుతారు. థర్డ్ది రిసోర్సెస్ ఫీజిబిలిటీ స్టడీ. ఈ రిసోర్సెస్ ఫీజిబిలిటీ స్టడీ అంటే ఏంటంటే మనకి కావాల్సిన రిసోర్సెస్ అంటే సిస్టమ్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఆర్ అదర్ రిసోర్సెస్, నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నారా లేరా. సపోజ్ ఇదొక పెద్ద ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్కి 100 మెంబర్స్ కావాల్సి వస్తుంది, కానీ మన టీమ్ సైజ్ వచ్చి ఒక 25 మెంబర్స్. సో ఈ సిచ్యువేషన్లో ఈ ప్రాజెక్ట్ విత్ ఇన్ టైం కంప్లీట్ చేయడానికి మనకి నెక్స్ట్ ఇంకా 75 మెంబర్స్ కావాలి కదా. సో ఈ 75 మెంబర్స్ని మనం అకామిడేట్ చేయగలుగుతామా లేదా అనేది రిసోర్సెస్ ఫీజిబిలిటీ స్టడీ. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫినాన్షియల్ ఫీజిబిలిటీ స్టడీ, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ ఫినాన్షియల్ ఫీజిబిలిటీ స్టడీ అంటే ఏంటి అంటే సపోజ్ క్లయింట్ మనకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు, ఈ రిక్వైర్మెంట్ కంప్లీట్ చేయడానికి ఇంత మనీ నేను ఇస్తాను, ఇది ఓకేనా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్ కంప్లీట్ చేస్తే మీకు ఒక 1 crore రూపీస్ ఇస్తానన్నాడు. అది ఈ 1 crore రూపీస్ మనకి కావాల్సిన 100 మెంబర్స్కి సరిపోతాయా లేవా, అండ్ ఒకవేళ రిసోర్సెస్ అవసరం పడితే ఆ రిసోర్సెస్ కొనడానికి 1 crore రూపీస్ సరిపోతాయా లేవా అనేది డిసైడ్ అవుతారు ఇక్కడ. ఇన్ కేస్ సరిపోకపోతే క్లయింట్కి ఇంకొంచెం బిల్లింగ్ యాడ్ చేస్తారు. బేస్డ్ అపాన్ ఆల్ ద ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ బై ద టీమ్ మెంబర్స్, టీమ్ అనేది ఒక కంక్లూజన్కి వస్తుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్సే ఫీజిబిలిటీ స్టడీ. దట్స్ ఇట్ అబౌట్ ఫీజిబిలిటీ స్టడీ. నెక్స్ట్ వీడియోలో డిజైనింగ్ గురించి తెలుసుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్.